ముఖ్య సూచన: దళారుల మాట నమ్మి మోసపోకండి. కష్టపడి చదివి రైల్వేలో ఉద్యోగం సంపాదించండి. రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి మధ్యవర్తులు, దళారుల, జాబ్ రాకెట్ ముఠాల వలలో పడకండి. మీ కష్టార్జితాన్ని వృధా చేసుకోకండి. గుర్తుంచుకోండి, కేవలం మీ ప్రతిభతోనే మీరు రైల్వేలో ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. ఇలా ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయండి, లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కి సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుంది. ప్రజా శ్రేయస్సుకై జారీ చేసిన వారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించండి rrbsecunderabad.nic.in పై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ప్రెజెంట్ నేను ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి ఉన్నాను అన్నమాట. వెబ్సైట్ నేమ్ వచ్చేసి rrbsecunderabad.gov.in. ఇక్కడ మనం లేటెస్ట్ అప్డేట్స్లో చూసుకున్నట్లయితే కనుక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2019కి సంబంధించి, ఓకేనా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2019 నోటిఫికేషన్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చింది. ఇది ఎందుకు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అంటే గైస్, చూడండి, 2024 నోటిఫికేషన్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. గైస్ చూడండి, మనం CBT 1లో ఏంటంటే 100కి ఒక 55 మార్కులు వస్తే కనుక CBT 2 కోసం సెలెక్ట్ అయిపోతాం, ఓకేనా, ఆల్రెడీ మనం చెప్పాం. బట్ ఇక్కడ ఏంటంటే CBT 2లో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం కోసమే మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మీరు కొన్ని ఎక్కువ మార్కులు టార్గెట్ పెట్టుకొని చదవాలి. యాక్చువల్గా CBT 1 అలాగే CBT 2కి సంబంధించి సిలబస్ ఏవైతే ఉన్నాయో అవి రెండు సేమ్నే, ఓకేనా. మీరేం చేస్తారంటే ఎక్కువ మార్కులు టార్గెట్ పెట్టుకొని చదువుతారు. ఎవరైతే సీరియస్గా సిన్సియర్గా చదువుతున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఫైనల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, కేటగిరీ వైజ్గా ఫైనల్ కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. లేటెస్ట్ అప్డేట్స్లో చూడండి గైస్, ప్రొవిజనల్ లెవెల్ వైజ్ కేటగిరీ, రైల్వే వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగైనెస్ట్ 2019 నోటిఫికేషన్, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్కి సంబంధించి కట్ ఆఫ్ అయితే ఉందన్నమాట. మీరు డేట్ చూడొచ్చు, 13 మార్చ్ 2025. ఓకే, ఇక్కడ నేను క్లిక్ చేసి ఓపెన్ చేశాను. చూడండి గైస్, ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. ప్రొవిజనల్ లెవెల్ వైజ్ కేటగిరీ, రైల్వే వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎన్టీపీసీ ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే. ఇక్కడ చూడండి గైస్, ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే కేటగిరీ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా కట్ ఆఫ్ అయితే ఇచ్చున్నారన్నమాట. ఎంత హై ఉంటుంది అనేది మీరు ఒక్కసారి గమనించి, జస్ట్ ఇదేదో మీకు భయపెట్టాలనో లేదో ఏదో ఇంకేదో దేనికోసమో వీడియో చేయట్లేదు, జస్ట్ మీకు ఒక అవగాహన వస్తుంది అని చెబుతూ ఉన్నాను అన్నమాట, ఓకేనా. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2 ఐ మీన్ ఫైనల్ కట్ ఆఫ్ ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటుంది అని మీకు చెప్పడం కోసం మాత్రమే చేస్తూ ఉన్నాను. చూడండి గైస్, కమర్షియల్ అప్రెంటిస్కి సంబంధించి యుఆర్ కేటగిరీది 98 ఉంది, ఓకేనా. 98 ఉంది అన్నమాట. ఇది నార్మలైజేషన్ స్కోర్ అన్నమాట, ఓకేనా. పర్సంటైల్ స్కోర్ కాదు, నార్మలైజేషన్ స్కోర్. సో రా స్కోర్ వేరు, నార్మలైజేషన్ స్కోర్ వేరు, పర్సంటైల్ స్కోర్ వేరు. ఇప్పటికే ఇవన్నీ ఈ మూడు మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు ఒక ఆర్ఆర్బీ ఆస్పిరెంట్స్ అయితే కనుక తప్పకుండా రా స్కోర్ అంటే ఏంటి, నార్మలైజేషన్ స్కోర్ అంటే ఏంటి, పర్సంటైల్ స్కోర్ అంటే ఏంటి అనేది ఈ పాటికే మీకు తెలిసి ఉండాలి, ఓకేనా. ఇది మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రీవియస్ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి, ఓకేనా. నెక్స్ట్, స్టేషన్ మాస్టర్కి సంబంధించి యూఆర్ కట్ ఆఫ్ 75 ఉంది, SC కట్ ఆఫ్ 67 ఉంది, ST కట్ ఆఫ్ 68 ఉంది, OBC కట్ ఆఫ్ 73 ఉంది, EWS కట్ ఆఫ్ 72 ఉంది, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ కట్ ఆఫ్ 49 ఉంది అన్నమాట. నెక్స్ట్, సౌత్ సెంట్రల్ రైల్వేలో స్టేషన్ మాస్టర్కి సంబంధించి యూఆర్ కట్ ఆఫ్ 68 ఉంది, SC కట్ ఆఫ్ 60 ఉంది, ST కట్ ఆఫ్ 59 ఉంది, OBC కట్ ఆఫ్ 65 ఉంది, EWS కట్ ఆఫ్ 63 ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళది 39 ఉంది అన్నమాట. అలాగే ఇక్కడ లెవెల్ 5లో చూసుకున్నట్లయితే కనుక గూడ్స్ గార్డ్కి సంబంధించి, ఇప్పుడు ప్రజెంట్ ట్రైన్ మేనేజర్ అంటారు, 2019 నోటిఫికేషన్లో గూడ్స్ గార్డ్, 2024 నోటిఫికేషన్లో పేరు మార్చేశారన్నమాట, ట్రైన్ మేనేజర్ అంటారు, ఓకేనా. సో ఇది సౌత్ సెంట్రల్ రైల్వేలో చూసుకున్నట్లయితే కనుక యుఆర్కి 80 ఉంది, SCకి 70 ఉంది, STకి 68 ఉంది,
ఓబీసీకి 77 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 75 ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 38 ఉంది అన్నమాట. అలాగే గూడ్స్ గార్డ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ చూసుకున్నట్లయితే కనుక యూఆర్ వాళ్ళకి 82 ఉంది, అలాగే ఎస్సీ వాళ్ళకి 70 ఉంది, అలాగే ఎస్టీ వాళ్ళకి 68 ఉంది, అలాగే ఓబీసీ వాళ్ళకి 78 ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 75 ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 38 అయితే ఉందన్నమాట. ఓకేనా. సో అలాగే ఇక్కడ లెవెల్ 5లోనే జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ద బెస్ట్ పోస్ట్ అని అంటూ ఉంటారు చాలామంది, జేఏఏ అన్నమాట. ఇందులో ఏంటంటే లెవెల్ 5కి సంబంధించి యూఆర్ వాళ్ళకి 80 ఉంది, అలాగే ఎస్సీ వాళ్ళకి 69 ఉంది, అలాగే ఎస్టీ వాళ్ళకి 60 ఉంది, ఓబీసీ వాళ్ళకి 77 ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 76 ఉంది, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 43 ఉందన్నమాట. ఇక్కడ చూడండి గైస్, కట్ ఆఫ్ మార్క్స్ అన్నీ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియోలో ఇలా చెప్పుకుంటూ పోతే లాంగ్ అయిపోతుంది అన్నమాట. పీడిఎఫ్ అనేది నేను మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్లో ఇచ్చేసాను, మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా. అలాగే ఇక్కడ లెవెల్ 2 అండర్ గ్రాడ్యుయేట్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక లెవెల్ 3 లెవెల్ 2కి సంబంధించి కమర్షియల్ క్లర్క్ చూడండి యూఆర్ 92 ఉంది, 92 ఉంది యూఆర్ది చూడండి. అలాగే ఇక్కడ ఎస్సీది వచ్చేసి లెవెల్ 3కి సంబంధించి 84 ఉందన్నమాట. ఓబీసీకి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎస్టీ అండ్ ఓబీసీ, ఎస్టీకి చూసుకున్నట్లయితే కనుక 77 ఉంది. ఓకేనా. ఒక్క నిమిషం, 73 ఉంది. ఓబీసీకి సంబంధించి 84 ఉంది. అలాగే ఇక్కడ ఇదేంటి ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈడబ్ల్యూఎస్కి 91 ఉంది, 91 ఉంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి. ఒక్కసారి చూడండి. సో ఈ పీడిఎఫ్ అనేది నేను మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. ఓకేనా. ఇంకొకటి ఇక్కడ హై కట్ ఆఫ్ దేని ఉంటే ట్రైన్ క్లర్క్ది ఉంది చూడండి, ట్రైన్ క్లర్క్ది 94 ఉంది, 89, 85, 91. సో ఇలా ఉందన్నమాట. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఇలా ఉంటుంది. ఇలానే మీరు టార్గెట్ పెట్టుకొని చదవండి. ఓకేనా. సో కేవలం ఒక అవగాహన కోసమే, ఐ మీన్ కట్ ఆఫ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కట్ ఆఫ్ ఇలా ఉండబోతుంది అని చెప్పడం కోసమే ఈ వీడియో చేశాను అనమాట. ఓకేనా. ఈ పీడిఎఫ్ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టేశాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే గైస్, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.